దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. దేవా 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రము. అందుకు చప్పట్లు కొడుతూ దేవా స్తుతి స్తోత్రము, తండ్రి 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 దేవా స్తుతి స్తోత్రము. యేసయ్యా, మేము ఆరాధిస్తున్న మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి. స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించి మీ దీవెన కోసం, మీ స్వస్థత కోసం, మీ నుండి విడుదల కోసం ప్రభా ఈ మీ బిడ్డలందరూ కూడా చేరి ప్రార్థిస్తూ ఉన్నారు. అవును దేవా. ఈ సాయంకాలపు ఆరాధనలో మిమ్ము స్తుతిస్తూ మహిమపరుస్తున్నారు ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఆమేన్. వారిలో ఉన్న ప్రతి రోగాన్ని తొలగించండి ప్రభా. ఆమేన్. వారిలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి ప్రభా. ఆమేన్. యేసు దేవా స్తుతి స్తోత్రము, యేసు దేవా స్తుతి స్తోత్రము. అందరూ కలిసి ఆరాధిద్దాం. యేసు దేవా స్తుతి స్తోత్రము, స్తోత్రము తండ్రి. యేసు దేవా స్తుతి స్తోత్రము, యేసు దేవా స్తుతి స్తోత్రము, యేసు దేవా స్తుతి స్తోత్రము, యేసు దేవా స్తుతి స్తోత్రము, స్తోత్రము దేవా. యేసు దేవా స్తుతి స్తోత్రము, యేసు దేవా స్తుతి స్తోత్రము,
ప్రారంభము నుండి నేటి వరకు మమ్ము సదా కరుణిస్తూ కాచి కాపాడుతూ నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ ఆత్మదేవ, అలనాడు మీ శిష్యులు భయముతో వణికిపోతూ ఉన్నప్పుడు, పై గదిలో దాక్కుని ఉన్నప్పుడు అగ్ని రూపములో వారి మీదకు వేధించి వారిలో ఉన్న భయాన్ని ఆందోళన తొలగించిన ఓ పరిశుద్ధాత్మదేవ, మీకే స్తుతి ఆరాధన. మా అందరి మీదకు దిగి వచ్చి మాలో ఉన్న ప్రతి బాధ నుండి, మాలో ఉన్న ప్రతి వ్యాధి నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి బంధకము నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పవనాత్మా స్తుతి స్తోత్రమో, పవనాత్మా స్తుతి స్తోత్రమో, పావనాత్మా స్తుతి స్తోత్రమో, స్తోత్రం. పావనాత్మా స్తుతి స్తోత్రమో, పవనాత్మా స్తుతి స్తోత్రమో, పవనాత్మా స్తుతి స్తోత్రమో, పావనాత్మా స్తుతి స్తోత్రమో, పావనాత్మా స్తుతి స్తోత్రమో, పవనాత్మా స్తుతి స్తోత్రమో, పావనాత్మా స్తుతి స్తోత్రమో, పవనాత్మా స్తుతి స్తోత్రమో, పావనాత్మా స్తుతి స్తోత్రమో, తండ్రి దేవా స్తుతి స్తోత్రమో, స్తోత్రమయ్యా, తండ్రి దేవా స్తుతి స్తోత్రమో. అందు చెప్పండి, దేవా స్తుతి స్తోత్రమో, స్తోత్రమయ్యా, తండ్రి దేవా స్తుతి స్తోత్రమో, యేసుదేవా స్తుతి స్తోత్రమో, ఆమేన్. యేసుదేవా స్తుతి స్తోత్రమో, యేసుదేవా స్తుతి స్తోత్రమో, స్తోత్రం. యేసుదేవా స్తుతి స్తోత్రమో, పవనాత్మా స్తుతి స్తోత్రమో, పవనాత్మా స్తుతి స్తోత్రమో, పావనాత్మా స్తుతి స్తోత్రమో, పావనాత్మా స్తుతి స్తోత్రమో, పవనాత్మా స్తుతి స్తోత్రమో, పావనాత్మా స్తుతి స్తోత్రమో, యేసుదేవా స్తుతి స్తోత్రమో, యేసుదేవా స్తుతి స్తోత్రమో, తండ్రి దేవా స్తుతి స్తోత్రమో, తండ్రి దేవా స్తుతి స్తోత్రమో, తండ్రి దేవా స్తుతి స్తోత్రమో. తండ్రి అందరూ చెప్పండి, స్తుతి స్తోత్రమో, యేసుదేవా స్తుతి స్తోత్రమో, యేసుదేవా స్తుతి స్తోత్రమో, ఆత్మదేవా స్తుతి స్తోత్రమో, ఆత్మదేవా స్తుతి స్తోత్రమో, తండ్రి దేవా స్తుతి స్తోత్రమో. ఆమేన్. అందరూ ఆరాధిద్దాం. దేవా స్తుతి స్తోత్రమో, తండ్రి దేవా స్తుతి స్తోత్రమో, స్తోత్రం. తండ్రి దేవా అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం, ఆ గొప్ప దేవుని మహిమపరుద్దాం. ఎన్నో మేలు చేసి, ఎన్నో గొప్ప కార్యాలు చేసి గడిచిన నెలంతా కాచి కాపాడు దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము,
రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, పావనాత్మా 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 స్తుతి స్తోత్రము, గొప్ప దేవుని మహిమ పరుద్దాం. ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం, ఆ గొప్ప దేవుని మహిమ పరుద్దాం. రాబోయే కాలమంతా ఇలాంటి బాధలు, వ్యాధులు, సమస్యలు లేకుండా కాచి కాపాడమని ప్రార్థన చేద్దాం. దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి మీకు స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా, వారిలో ఉన్న సమస్యలను తొలగించండి ప్రభువా. ప్రభా, ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడమని, ప్రతి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని, ప్రతి బిడ్డలో ఉన్న మానసిక శారీరక రోగాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఒక గొప్ప దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 యేసయ్యా నీకే హల్లెలూయా, హల్లెలూయా, తండ్రి దేవా, యేసు రాజా, పరిశుద్ధాత్మ దేవా, హల్లెలూయా, 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 ఆరాధన, ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దివ్య సప్రసాదములో ఉన్నవో ప్రభువా, మరొక్కసారి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము. స్తోత్రం దేవా. గడిచిన కాలమంతా మమ్ము కాచి కాపాడినందుకు, ఎన్నెన్నో సమస్యల నుండి, ప్రమాదాల నుండి మమ్ము కాచి కాపాడినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. మరొక నూతన మాసములో ప్రవేశించి గొప్ప భాగ్యాన్ని దయచేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. స్తోత్రమయ్యా. యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో ఎంతో మంది మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదాల కోసం, మంచి ఆరోగ్యము కోసం, శాంతి సమాధానము కోసం, ఐక్యమత్యము కోసం ఎన్నెన్నో తలంపులతో ప్రార్థిస్తున్నారు ప్రభువా. యేసయ్యా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా అవును దేవా,
మీ ముందు మోకరిస్తున్నటువంటి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా యేసు వారి హృదయాంతరంగాలలో ఉన్న ప్రతి బాధను, ప్రతి సమస్యను తెలుసుకుని ప్రభువా స్తోత్రం ఉన్నతమైన నామములో అద్భుతమైన రూపముగా తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. యేసయ్యా, స్తోత్రం. ఈ లోకములో ఉన్న ప్రతి బిడ్డను రక్షించాలన్నదే మీ సంకల్పం. అవును దేవా. పాపములో పడిపోయి దూరంగా పారిపోతున్న ప్రతి బిడ్డను వెతికి రక్షించాలన్నదే మీ ప్రయత్నం. అవును యేసయ్యా. మేము విశ్వసించి మేము ఆరాధించే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అన్నదే స్తోత్రం మీ సంకల్పం. యేసయ్యా. ప్రభా, ఈ పిలుపును అందుకుని మీ దగ్గరకు వచ్చి మీ ముందు మోకరించి ప్రార్థించే మహాశక్తిని, కృపను, విశ్వాసాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. ఆమేన్. నీ ముందు మోకరించిన వాడు ఎప్పుడు నిలబడే ఉంటాడని, ఆమేన్. నీ ముందు మోకరించి ప్రార్థించే ప్రతి బిడ్డకు ఏ కొరత వాటిల్లదు అని వాక్యము ద్వారా వాగ్దానం చేస్తున్నటువంటి తండ్రి స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. ఈ దివ్య సప్రసాదములో పాలు పంచుకుని ఉన్న, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభా, కోవిడ్ వ్యాధి నుండి సంపూర్ణ విడుదలను దయచేయమని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా బ్రతిమాలుతున్నాము తండ్రి. మేము చేసినటువంటి పాపాలను క్షమించి, మేము చేస్తున్నటువంటి మోసాలను క్షమించి, మేము చేసినటువంటి క్రియలను బట్టి కాకుండా మీ మంచితనముతో, మీ కృపతో మమ్ము దీవించండి ప్రభా. ఆమేన్. మీరు మమ్ము దీవించకపోతే, రక్షించకపోతే, కాపాడకపోతే ఒక్క క్షణము కూడా మీ ముందు నిలవలేమి యేసయ్యా. అవును దేవా. మరొక్కసారి దివ్య సప్రసాద రూపంలో నన్ను, నా కుటుంబాన్ని దీవించడానికి యత్నించిన ఓ పరమ వైద్యుడా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని, ఆమేన్. నాలో ఉన్నటువంటి ప్రతి వేదనను తొలగించమని, ఆమేన్. నాలో ఉన్న ప్రతి రోగమును తొలగించమని ఆమేన్. ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. యేసయ్యా, మా ప్రార్థనను ఆలకించమని వేడుకుంటున్నాం. మా ప్రార్థనలో శక్తి లేదయ్యా, మా ప్రార్థనలో బలము లేదయ్యా. మీ ఉన్నతమైనటువంటి ప్రార్థనా సహాయముతో, పునీత మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలు గారి యొక్క ప్రార్థనా సహాయముతో మా మనవులను ఆలకించమని, మా బాధలు, సమస్యలు తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా. మేము చేసే ప్రతి ప్రార్థన, ఈ ఆరాధనలో మేము సమర్పిస్తున్న ప్రతి విన్నపాన్ని నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. ఆ గొప్ప దేవుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నా తరువాత చెప్పండి. పునీత మిఖాయేలు, పునీత గాబ్రియేలు, పునీత రఫాయేలు గారి యొక్క ప్రార్థన ఎంతో శక్తి కలిగినటువంటి ప్రార్థన, ఎంతో ఉన్నతమైనటువంటి ప్రార్థన. ఒక్కొక్కసారి మన ప్రార్థనలో శక్తి లేదు. ఎందుకంటే మానవులము పాపము చేస్తూ ఉన్నాం, బలహీనతలకు గురి అవుతూ ఉన్నాం, ఈ లోకంలో పడిపోతూ ఉన్నాం. పాపము చేస్తూ పెదవులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, హృదయం మాత్రం చాలా దూరంగా ఉంది. అందుకనే ఈరోజు ఈ ముగ్గురు దేవదూతలను దేవుడు మనకు పంపిస్తున్నాడు. మన తరపున పోరాడడానికి, మన తరపున ప్రార్థించడానికి, మన విన్నపాలను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి ఈ ముగ్గురు దూతలను పంపిస్తున్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఏ సమస్య కోసం ప్రార్థిస్తున్నారో ప్రభువుకు సమర్పించండి. ఏ వ్యాధి, ఏ బాధ, ఏ సమస్య మిమ్మల్ని, మీ కుటుంబాలని వెంటాడుతుందో ప్రభువుకు సమర్పించండి. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఏ ఒక్క బిడ్డ కూడా నిరాశకు గురి కాకుండా, బాధకు, వేదనకు గురి కాకుండా సంపూర్ణ స్వస్థతను పొందుకుని, సంపూర్ణ విజయాన్ని పొందుకుని, నూరంతల ఐశ్వర్యముతో జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా దీవించబోతున్నాడు. ఆమేన్. కుటుంబ సమస్యలతో పోరాడుతున్నావా?
ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నావా? అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నావా? మానసిక సమస్యలతో పోరాడుతున్నావా? ఇతరులతో పోరాడుతూ ఉన్నావా? ఏ సమస్యలతో పోరాడుతూ ఇక నా వల్ల కాదు ప్రభువా, నేను ఇక ఏమీ చేయలేను ప్రభువా, నాకు ఈ జీవితమే వద్దు ప్రభువా అని విరక్తితో జీవిస్తున్నావా? ఈరోజు ఆ గొప్ప దేవుడు నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను దీవించడం కోసం, నీ ప్రార్థన నా ప్రార్థనను స్వీకరించడం కోసం 3 దేవదూతలను పంపిస్తున్నారు. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగతా వారు కూర్చోండి. ప్రియ సహోదరులారా, మీ శరీరంలో ఎక్కడెక్కడైతే వేదన ఉందో, ఎక్కడెక్కడైతే బాధ ఉందో, ఆ బాధను కూడా ప్రభువుకు సమర్పించండి. అక్కడ సిలువ ముద్ర వేసి, అయ్యా ఇది నా చేతులు కాదు, మీ చేతులే ప్రభువా అని యాయిరు పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి అడుగుతున్నాడయ్యా, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది తండ్రి, ఒక్కసారి వచ్చి మీ చేతులను ఆమె మీద ఉంచితే చాలు, ఆమె మళ్ళీ బ్రతుకుతుందయ్యా, మళ్ళీ జీవముతో లేస్తుందయ్యా, నాకు నమ్మకం ఉంది తండ్రి. ఈ లోకంలో ఇంతమంది వైద్యులు ఉన్నప్పటికీ, ఈ లోకంలో ఇంతమంది జ్ఞానము కలిగిన వారు ఉన్నప్పటికీ ఎవ్వరి వల్ల కాలేదు ప్రభా, కేవలం మీ ద్వారా మాత్రమే జరుగుతుందని నమ్ముతున్నానని ఆ యాయిరు ప్రభు పాదాల మీద పడ్డాడు. ఆయన విశ్వాసాన్ని మెచ్చినటువంటి, ఆయన యొక్క త్యాగాన్ని, బిడ్డను రక్షించుకోవాలన్న ఆయన తపనను గమనించినటువంటి యేసు ప్రభు పరుగు పరుగున ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అయినా కూడా ఆ ప్రభు లోపలికి వెళ్ళి ఆ యాయిరు యొక్క విశ్వాసం మేరకు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ దేవుని స్తుతించి మహిమపరచాలని ఆ యావే దేవుని మహిమార్థమై శిష్యులతో, తల్లిదండ్రులతో లోపలికి వెళుతున్నాడు. మరణించినటువంటి ఆమె మీద చేతులు పెడుతున్నాడు. బిడ్డ తల్లి తాకుమి అని ఆమె మీద చేతులు వేసి మరణించినటువంటి ఆ బిడ్డను జీవముతో లేపుతూ ఉన్నాడు. మరణించినటువంటి ఆమె జీవితంలో మరొక్క నూతన జీవితాన్ని ఆయన ప్రసాదించారు. ప్రజలందరూ ఆశలు కోల్పోయారు, తల్లిదండ్రులు కూడా ఆశలు కోల్పోయారు. కానీ ఒకే ఒక్క నమ్మకం, ఆ తండ్రి, ఆ యాయిరు యొక్క నమ్మకం, తప్పకుండా నా కుమార్తె బ్రతుకుతుంది. యేసు ప్రభు ఇంటికి చేరడానికి ముందే కొంతమంది ఆ ఇంటి నుండి ఎదురు వెళ్ళి చెప్తున్నారు, ఇక ఆయనను మీరు శ్రమ పెట్టవద్దు, మీ కుమార్తె మరణించింది అని. ప్రభువుకు తెలుసు, మరణాన్ని సైతము జయించగలిగినటువంటి శక్తి ఆయనకి ఉందని తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళుతున్నాం, మందులు వాడుతున్నాం. అవి తగ్గిపోగానే ఆ డాక్టర్లకు దండం పెట్టి దేవుళ్లాగా ఉన్నావయ్యా అని నమస్కరించి వచ్చేస్తున్నా. కానీ చరిత్రలో ఏ వైద్యుడు కూడా మరణించిన వారిని జీవముతో లేపలేదు. మరణించి కుళ్ళిపోయినటువంటి వారిని ఎప్పుడు కూడా ఎవరు కూడా జీవముతో లేపలేదు. అది కేవలం సాధ్యం ఆ యేసు ప్రభుకు మాత్రమే. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికి ఆ దీవెన, ఆ అవకాశం, ఆ గొప్ప అర్హత లభిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరణము నుండే జీవముతో లేపినటువంటి ఆ గొప్ప దేవునికి నీ చిన్న సమస్య, నా చిన్న సమస్య పెద్ద లెక్క కాదు. ప్రియ బిడ్డలారా, మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న భయంకరమైనటువంటి సమస్యలను తొలగించుకోవాలంటే మనందరికీ ఉండవలసింది విశ్వాసం.
విశ్వాసం ఉంటే అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయి ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు ఆ గొప్ప దేవుడు మనందరి ఇంటికి వస్తున్నాడు. ఆమేన్. మనందరి ఇంటిలో ప్రత్యక్షమై ఉన్నాడు. ఆమేన్. నీవు మొబైల్లో నుంచి చూస్తున్నావో, టీవీలో నుంచి చూస్తున్నావో, విశ్వసించు. నిన్ను నన్ను దీవించడానికి మరొక్కసారి ఆ గొప్ప దేవుడు ఈ ఆరాధన ద్వారా మన ఇంటికే వచ్చాడు. ప్రైజ్ లార్డ్. యాయిరు వలె అయ్యా మా ఇంటికి వచ్చి మా ఇంటిలో ఉన్నటువంటి అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయమని అడగండి. యాయిరు వలె విశ్వాసాన్ని పొందుకొని ఆయన ఏ విధంగానైతే ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి తన బిడ్డను బ్రతికించుకోవాలన్న తపనతో ఆ ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసముతో ఆయన వెళ్ళాడో, వెళ్ళినటువంటి ఆ యాయిరు యేసు ప్రభుని ఏ విధంగానైతే తీసుకుని వచ్చాడో అదేవిధంగా మనం కూడా విశ్వాసముతో మన ముందు ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని, రండి ప్రభా, నా ఇంటిలోనికి రండి దేవా, నా జీవితంలోనికి రండి ప్రభా, నా కుటుంబంలోనికి రండి ప్రభా, నాలో ఉన్నటువంటి ప్రతి వేదనను బాధను తొలగించండి ప్రభా. యాయిరు కుమార్తెను తాకినటువంటి హస్తాలతో ఇదిగో ప్రభా, నొప్పిగా ఉన్నటువంటి నా శరీర భాగాలను కూడా తాకి స్వస్థపరచండి ప్రభా. ఆమేన్. విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే అని పలుకుతున్న ప్రభా, స్తోత్రం. ఈరోజు నేను విశ్వసిస్తున్నాను తండ్రి, నన్ను తాకి స్వస్థపరచండి అని ప్రభును ప్రాధేయపడి అడుగుదాం. ఆ ముగ్గురు దేవదూతలు మన కోసం ప్రార్థిస్తూ ఉండగా మన జీవితాన్ని, మన బాధలను, మన వేదనను అన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించి తాకండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈరోజు ఆ ముగ్గురు దూతల ద్వారా ఈ ప్రార్థనను అందరం కూడా నోరు తెరిచి, ప్రియ సహోదరి సహోదరులారా, మన సహకారం లేనిదే మనం ఏమీ కూడా పొందుకోలేం. దేవుడు మన జీవితంలోనికి రావాలి అంటే, మన కుటుంబంలోనికి రావాలంటే మన సహకారం కావాలి. యాయిరు కుమార్తె మరణపాయ పరిస్థితిలో ఉంది. యేసు ప్రభు ఆ ఇంటికి రావాలంటే ఇంటి దగ్గర కూర్చోలేదు బిడ్డలారా, వెళ్ళాడు, పరుగులు తీశాడు, ఆయనను వెతికాడు, పాదాల మీద పడి తన బాధంతా కూడా చెప్పుకున్నాడు. తనే దగ్గరుండి ఆ యేసయ్యను తీసుకుని వచ్చాడు. ఈరోజు ఆ యేసయ్య మన ఇంటిలోనే ఉన్నాడు, మన ముందే ఉన్నాడు. ఈరోజు ఆ యేసయ్యను అడుగుదాం. ఈ ముగ్గురు మిఖాయేలు దూతల ద్వారా, గాబ్రియేలు రఫాయేలు దూతల ద్వారా మమ్మల్ని తాకి స్వస్థపరచండి, మాలో ఉన్న వ్యసనాల నుండి విడుదల దయచేయమని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడుదల దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరు కూడా నా తర్వాత చెప్పండి. అతి దూతయగు పునీత మిఖాయేలా స్వర్గ సైన్యములకు అధిపతి ఈ అంధకార ప్రపంచమున ఉన్నత స్థలములలో ఉన్న దుష్ట శక్తులను బలవంతులను ఎదుర్కొనుచు మేము జరుపుచున్న ఈ పోరాటములో మాకు తోడుగా ఉండండి. దేవుని పోలిక కలిగి ఆయన వెలలేని రక్తము వలన పాప దాస్యము నుండి విముక్తులైన మానవులు పిశాచి క్రూరత్వమునకు గురి కాకుండానట్లు చేయండి. శ్రీ సభ మిమ్ము తన సంరక్షకునిగా గౌరవించుచున్నది. క్రీస్తు రక్షణ ఫలము పొందిన ఆత్మలను మోక్షమునకు చేర్చు బాధ్యత ప్రభువు మీకు అప్పగించి ఉన్నారు. కనుక మమ్ము పిశాచి బంధించి శ్రీ సభకు హాని కలిగింపకుండుటకై మా పాదముల క్రింద దానిని నలగ తొక్కుటకు శక్తిని ప్రసాదించండి. అతి
దూతయగు పునీత మిఖాయేల మా ఈ పోరాటములో తోడుగా ఉండండి. పిశాచి తంత్రములను పారద్రోలి మాకు రక్షణగా ఉండండి. దేవుడు పైశాచిక శక్తులను అణచివేయునుగాక. స్వర్గ సైన్యములకు అధిపతి అయిన వారా, ఈ లోకమున ఆత్మలను నాశనము చేయుటకు గర్జించు సింహము వలె తిరుగుచున్న పిశాచిని దాని సైన్యములను నరక కూపములోనికి పడద్రోయమని మేము దీనతతో ప్రార్థించుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతుల పైకి లేపి ఆ దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రమయ్యా. అభిషేకించండి, మాలోని వ్యాధి బాధలను సమస్యలను తొలగించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, యేసు దేవా స్తుతి స్తోత్రము, యేసు దేవా స్తుతి స్తోత్రము. ఓ పరిశుద్ధాత్మ, మేము చేసినటువంటి ప్రార్థనను ఆలకించండి. ఈ ప్రార్థన జపిస్తూ ఉండగా ఎవరెవరైతే శారీరకంగా మానసికంగా బాధపడుతూ ఉన్నారో వారందరినీ తాకి స్వస్థపరచండి. వారికి మంచి విడుదలను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా మీరే దీవించి తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాను. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, సదా మమ్ము కాచి కాపాడుతున్నటువంటి తండ్రి, స్తోత్రమయ్యా. మా పాపములన్నీ కూడా క్షమించి మీ మంచితనముతో మమ్ము దీవించండి దేవాన్ని. ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ స్తుతి స్తోత్రము, పరిశుద్ధాత్మ స్తుతి స్తోత్రము, పవనాత్మ స్తుతి స్తోత్రము, పవనాత్మ స్తుతి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను వెదకి ప్రతి ఒక్కరికి ఆయన చేరువలోనే ఉండును. ఏ బిడ్డ అయితే తండ్రి యేసయ్యా, దావీదు కుమారా నన్ను కరుణించయ్యా అని మన పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి నిస్సహాయ స్థితిలో ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తే, ఆ గొప్ప దేవుడి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నా మన కోసం ఆగిపోతాడు. మనల్ని దీవించేంత వరకు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేంత వరకు, నూతన జీవితాన్ని ప్రసాదించేంత వరకు మనల్ని వదిలిపెట్టి వెళ్ళడం. గమనించండి, ఈ లోకములో మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు
మనల్ని ఎంతగానో ప్రేమించి కరుణించి కాపాడుతూ నడిపిస్తూ పోషిస్తూ తన ప్రాణాన్నే బలిగా పెట్టినటువంటి ప్రభువుకు మధ్య తేడా చూడండి ప్రియ సహోదరులారా. మన దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు అందరూ పరిగెత్తుకుని వస్తారు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ పరిగెత్తుకుని వస్తారు. అన్నీ ఉంటే అందరూ చుట్టాలే. మనకు కావలసిన ఆస్తులు ఐశ్వర్యాలు ఉంటే అందరూ స్నేహితులే. కానీ ఏమీ లేనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గుడ్డివాడు ఏడుస్తున్నాడు. ఎంతోమంది మనుషులు ఆయన చుట్టూ ఉన్నారు. ఎంతోమంది ఆయనకు సహాయం చేయగలిగిన వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ ఎవరు ఆయన దగ్గర కూర్చుని, అయ్యా బర్తలోమి ఏం కావాలి, దృష్టిని మేము ఇవ్వలేకపోయినా ఇంకా ఎలాంటి సహాయం కావాలో అడుగు అని ఎవరైనా అడిగిన వారు ఉన్నారా? పరామర్శించిన వారు ఉన్నారా? ఆదుకున్న వారు ఉన్నారా? ఆ గుడ్డివాడికి ఏమైనా భిక్షం దానం చేసిన వాళ్ళు ఉన్నారా? చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు గుడ్డివాడి జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు. ఏ పాపము చేశాడో తెలియదు, కానీ తన గుడ్డివాడిగా పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఏ పాపము చేశారో తెలియదు, కానీ నిర్గమకాండములో పలుకుతున్నట్లుగా 20వ అధ్యాయం 5వ వచనములో, తల్లిదండ్రులుగా మీరు పాపము చేస్తే 4 తరాల నీ బిడ్డలు, నీ సంతతి వారు శాపానికి గురి అవుతారు. తల్లిదండ్రులుగా మీరు పుణ్యకార్యాలు చేస్తే 1000 తరాల వరకు దీవించబడతారు అని. బహుశా ఈ గుడ్డివాడు ఏ పాపం చేశాడో, వీరి తల్లిదండ్రులు ఏ బంధకాల్లో ఉండి పాపం చేశారో, పాపం భర్తమయికి చూపు లేదు. ప్రపంచమంతా చీకటిగానే కనిపిస్తుంది. పరామర్శించే వాళ్ళే లేరు, ఆదుకునేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు ఆ వీధుల గుండా, ఎరుకో వీధుల గుండా వెళుతూ ఉన్నప్పుడు, జనసమూహము గుంపులుగా ఉన్నప్పుడు భర్తమై అడుగుతున్నాడు, అయ్యా ఏం జరుగుతుంది? నాకెవరు కనిపించటం లేదు, కానీ శబ్దాలు మాత్రమే వినపడుతున్నాయి, మాటలు మాత్రమే వినపడుతూ ఉన్నాయి, కాలి చప్పుళ్ళు మాత్రమే వినపడుతున్నాయి అయ్యా అన్నప్పుడు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుతున్నాడని ఎవరో ఒక్క మాట చెవిలో చెప్పారండి. వెంటనే ఎక్కడ లేని ప్రాణం పైకి లేచింది. ఈ ప్రపంచమే నన్ను తిరస్కరించిన, ఈ లోకములో ఉన్న ఏ వైద్యుడు నాకు దృష్టిని ప్రసాదించకపోయినా నా యేసయ్య వచ్చాడు. తప్పకుండా నాకు మంచి రోజులు వచ్చాయి, తప్పకుండా నేను మళ్ళీ చూస్తాను అనే విశ్వాసాన్ని పొందుకున్నటువంటి భర్తమయ్యి గట్టిగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. తన బాధను చెప్పుకుంటూ, అయ్యా నేను గుడ్డివాడిగా పుట్టడానికి ఏ పాపము కారణమో నాకు తెలియదయ్యా, ఈ పాపాత్ముని కనికరించు అని. దావీదు కుమారా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. అందరూ కూడా చప్పట్లు కొడుతూ భర్తలమీలాగా, అభర్తమయ్యేలాగా, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించయ్యా, నాలో ఉన్నటువంటి ఈ రోగము ఏ పాపము ద్వారా వచ్చిందో, నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ చీకట ఏ పాపము ద్వారా వచ్చిందో, ప్రతి పాపము నుండి శాపము నుండి విడుదల దయచేయమని ఆ భర్తమయ్య వలె మనము కూడా గొంతెత్తి స్వరము వెత్తి విశ్వాసపు కేకతో ఆ దేవుని ప్రాధేయపడి అడుగుదాం.
దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, అయ్యా ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, దావీదు యేసు ప్రభువుని చూడాలి అని, ఆయన ద్వారా తాకబడి స్వస్థత పొందుకోవాలని ఎంత విశ్వాసముతో కేకలు వేస్తున్నాడో. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, మనుషులు తీర్చలేనటువంటి సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈరోజు మనము కూడా భర్తమయ్యవలే విశ్వాసముతో ప్రార్థిస్తూ, ప్రభా మీరు తప్ప మాకు ఈ లోకములో ఎవ్వరూ లేరయ్యా అని మనం పూర్తిగా ఆధారపడినప్పుడు ఆ యేసు ప్రభు ఆగిపోతున్నాడు. భర్తమై జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి, ఆయన వెళ్ళిపోతున్నాడు, నోరు మూసుకొని కూర్చో అని అన్నప్పుడు దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణించయ్యా అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు. గమనించండి ప్రియ సహోదరులారా, ఆ యేసయ్యను ప్రార్థిస్తే, యేసయ్య మీద విశ్వాసముతో ప్రార్థిస్తే ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? మనల్ని తాకి స్వస్థపరిచేంత వరకు, మన దగ్గరకు వచ్చి ఆదుకునేంత వరకు నేనున్నాను బిడ్డ, నీవు భయపడకు అని అభయం ఇచ్చేంత వరకు ఆయన మనల్ని వదిలిపెట్టడండి. జన సమూహములో నుండి గట్టిగా అరుస్తున్న గుడ్డివాడైన భర్తమై ఈ కేకను విన్నాడు. ఎవరైతే ఆయనను తిరస్కరించారో, ఎవరైతే ఆయనను అవమానపరిచారో, ఎవరైతే నోరు మూసుకుని కూర్చోమని చెప్పారో వాళ్ళని పంపించి ఆయనను నా దగ్గరకు తీసుకుని రా అని చెప్తున్నాడు. ఆ కేక వినగానే పరుగు పరుగున వెళ్ళిపోతున్నటువంటి యేసయ్య భర్తమయ్య కోసం ఆగిపోయాడు. తన చుట్టూ అంతమంది ఉన్నా, ఎంతో మంది తన కోసం ఎదురు చూస్తున్నా, అందరినీ పక్కన పెట్టాడు. ఎక్కడైతే ఆకలి కేక, ఎక్కడైతే విశ్వాసపు కేక వినపడుతుందో ఆ కేక కోసం ఆగిపోతాడు. ఏ బిడ్డ అయితే ఆత్మీయ దాహముతో పిలుస్తారో, ఏ బిడ్డ అయితే విశ్వాసముతో తండ్రి అని పిలుస్తారో ఆ బిడ్డ కోసం ఆగిపోతాడు. తిరిగి వచ్చి మనల్ని దీవించడానికి ఎప్పుడు కూడా సిద్ధపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, భర్తమయ్యను తీసుకుని వచ్చారు. తన బాధంతా చెప్పుకున్నాడు. యేసు ప్రభు అతన్ని తాకి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక. గమనించండి ప్రియ సహోదరులారా, మన రోగాలు, మన బాధలు,
మన సమస్యలు తొలగిపోవాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు, మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, నీతి గల జీవితాన్ని, న్యాయం గల జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఈ లోకపు మనుషులు అనేక సార్లు అవమానపరుస్తారు, ఆటంకపరుస్తారు, హేళన చేస్తారు. అయినా కూడా దేనిని కూడా లెక్క చేయకుండా ఆ గొప్ప దేవుని వైపు పరుగులు తీస్తే ఆయన కూడా మన వైపు పరుగులు తీసుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఉన్న డబ్బంతా అయిపోయింది, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అయినా కూడా వ్యాధి నయం కాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య గురించి విని ఆయనను చూడాలనే తపనతో, ఆయనను చూస్తే చాలు, ఆయనను తాకితే చాలు నాకు స్వస్థత లభిస్తుందన్న విశ్వాసంతో ఆ రోగి, ఆ దీనురాలు ఆయన వెనకాలే వెళుతూ ఉంది. మళ్ళీ ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. జనాలు గుంపులు గుంపులుగా ఆయన వెనకాల పరిగెత్తుతూ ఉంటే ఆమె హృదయం ఎంతో దహించి వేస్తుంది. ఇంతమందిలో ఈ రుద్దురాలను, ఈ రోగిని వెళ్ళగలనా, వాళ్లతో నేను పరిగెత్తగలనా అని ఆలోచన వచ్చినప్పటికీ ఏది ఏమైనా ఆయన నేను చూడాలి. పడుతూ లెగిస్తూ ఆ జనసమూహం వెనకాల, ఆ గుంపులో ఆమె కూడా యేసు ప్రభును చూడడానికి పరుగులు తీస్తుంది, పడిపోతుంది, లేస్తుంది. అయినా కూడా ఆమె విశ్వాస యాత్రను వదులుకోలేదు. ఆయనను చూసేంత వరకు, ఆయన వస్త్రాలు తాకేంత వరకు జనసమూహములో నెట్టుకుంటూ లేవలేక నడవలేక ఆయన వెనకాల పరుగులు తీస్తుంది. ఆ గొప్ప దేవుని వెతకడానికి ఎంతగా ప్రయత్నం చేస్తామో అంతగా ఆ దేవుడు మనందరి మీద తన అమూల్యమైన ఆశీర్వాద వర్షాన్ని కుమ్మరిస్తాడు. ఈ ఒక్కరిని నిరాశపరిచే దేవుడు కాదు ప్రియబిడ్డలారా. విశ్వాసముతో ఆయనను వెతకాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి దేనిని వెతుకుతున్నాం? నిజంగా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నామా, లేక ఈ లోకాన్ని వెతుకుతూ ఉన్నామా? ఆ యేసయ్యను వెతుకుతూ ఉన్నామా, ఈ లోకపు బాటను వెతుకుతున్నామా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు, బంగ్లాలు, అనేక రకరకాల ఇహలోకపు వాటిని వెతుకుతూ ఉన్నాం. వాటి మూలంగా ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా చిమ్మటి పురుగులు తినేస్తాయి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అన్నీ మీకు లభిస్తాయని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ బిడ్డ రోగానికి ఒకేసారిగా ఫుల్ స్టాప్ పడింది. ఎప్పుడైతే ఆ యేసయ్య యొక్క వస్త్రాన్ని తాకిందో ఆ గొప్ప దేవుని యొక్క శక్తి ఆమెలో ప్రవేశించింది. ఆమెలో ఉన్న రోగము వెంటనే ఆగిపోయింది. ఆమె దేవుని స్తుతించి మహిమపరిచింది. ఆయన కోసం నీవు వెళ్ళిన ప్రతి అడుగు, ఆయన కోసం నీవు చేసే ప్రతి ప్రార్థన, ప్రతి దాహపు ప్రార్థన ఏది కూడా వ్యర్థము కాదు ప్రియబిడ్డలారా. ఎన్నిసార్లు నీవు దేవుని దగ్గరికి వెళతావో, ఎంతగా నీవు ప్రార్థన చేస్తావో, ఎంతగా కన్నీటితో మోకరించి నీకు కావలసిన అవసరాల కోసం ప్రార్థిస్తావో అంత గొప్పగా దేవుడు దీవిస్తాడు. అంత గొప్పగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సహోదరి సహోదరులారా, మనందరూ కూడా విశ్వాసాన్ని దయచేయమని కోరుకుందాం. అలాంటి గొప్ప విశ్వాసాన్ని ఆమె వెళ్ళి ఆయన వెనకాల వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నాకు విడుదల కలుగుతుందన్న గొప్ప విశ్వాసాన్ని కలిగి అలాంటి దాన్ని మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ, అయ్యా నిన్ను తాకి ఆ స్వస్థతను పొందుకునే సమయాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం.
అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. 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 నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక గొప్ప సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఏ నరుడు ఏ వైద్యుడు చేయలేనటువంటి గొప్ప అద్భుతాన్ని యేసయ్య చేసి, ఆయన పరమ వైద్యుడని, ప్రాణభిక్ష పెట్టే పరమాత్ముడు అని, ఆయనను వెతికే ప్రతి ఒక్కరికి దొరుకుతాను, లభిస్తాను, చేరువలోనే ఉంటాను అని మరొక్కసారి మనందరికీ అభయమిస్తున్నటువంటి సంఘటన. ప్రియ సహోదరులారా, లాజరు మరణించాడు. యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి స్నేహితుడు మరణించాడు. వార్త అందేసరికి 4 రోజులైంది. యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చేసరికి 4 రోజులై కుళ్ళిపోయి వాసన వస్తున్నాడు. ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. అయ్యా, నాకెన్నో సమయాలలో సందర్భాలలో నేను పరిచర్యకు వెళుతూ ఉన్నప్పుడు నాకు నా శిష్యులకు సేవ చేసినటువంటి వ్యక్తి అయ్యా, ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి అయ్యా. ఈ కుటుంబం అంతా నాకు నా సేవకులకు ఎంతో సేవ చేసింది. ఈరోజు ఈ సమస్య వస్తే జనాలందరూ వేరువేరుగా మాట్లాడుకుంటారేమో. మీ మహిమార్థమై ఇక్కడున్నటువంటి ప్రజలు మీలో ఉన్నటువంటి గొప్ప శక్తిని గుర్తించేలాగా, మిమ్ము మహిమ పరిచేలాగా, మిమ్మల్ని నమ్మిన వారు, మిమ్మల్ని విశ్వసించే వారికి ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఎదురైనా తప్పకుండా విజయం ఉంటుందని, తప్పకుండా దీవించబడతారని, ఉన్నతంగా ఆశీర్వదించబడతారని ఈ ప్రజలందరూ నమ్మే విధముగా గొప్ప కార్యము చేయయ్యా అని ఆకాశం వైపు చేతులు లేపి ప్రార్థిస్తూ ఉన్నాడు. లాజరు, త్వరగా వెలుపలకు రమ్మని విశ్వాసముతో ప్రార్థన చేసి పిలవగానే మరణించి 4 రోజులై కుళ్ళిపోయి వాసన వచ్చిన ఆ లాజరు జీవముతో లేచాడు. ప్రియమిత్రులారా, గట్టిగా చప్పట్లు కొట్టి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుంటూ ఆరాధిద్దాం. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును, నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు
స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఆమేన్ ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా స్తోత్రం దేవా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఆమేన్ ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను చప్పట్లతో దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను గొప్ప దేవుడు మనందరిని తాకి స్వస్థపరుస్తున్న సమయం మనలో ఉన్న బాధలు సమస్యలు తొలగిస్తున్నటువంటి సమయం మనలో ఉన్నటువంటి వేదనను తొలగిస్తున్నటువంటి సమయం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ వ్యాధిని నిలిపినటువంటి దేవుడు మరణించిన వారిని జీవముతో లేపినటువంటి దేవుడు గుడ్డి వారిని తాకి స్వస్థపరిచిన దేవుడు మనందరినీ కూడా తాకి స్వస్థపరచబోతున్నాడు మనందరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బాధలను తొలగించబోతున్నాడు దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను స్వస్థత అడుగు ప్రభువా నా రోగం నుండి విడుదల దయచేయమని నా సమస్యల నుండి విడుదల దయచేయమని నా అనారోగ్యాల నుండి స్వస్థతను దయచేయమని ఏ వ్యాధి నుండి బాధపడుతున్నావో ఏ సమస్య నుండి బాధపడుతున్నావో ఏ మనోవేదన నుండి బాధపడుతున్నావో ప్రభు సమర్పించు ఈ క్షణమే ఆ గొప్ప దేవుడిని దీవించబోతున్నాడు ఈ క్షణమే గొప్ప దేవుడిని తాకబోతున్నాడు నూతన జీవితాన్ని నూతన స్వస్థతను విడుదలను దయచేయబోతున్నాడు హల్లెలూయా 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 స్తుతించు హల్లెలూయా 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 మా ప్రార్థన ఆలకించయ్యా మా బాధలు తొలగించయ్యా మా సమస్యలు తొలగించయ్యా ప్రతి ఆటంకమును తొలగించు ప్రభువా హల్లెలూయా 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 విడుదల మీ నామములో విడుదల కలుగును గాక దుష్ట శక్తుల నుండి విడుదల పాప శాపముల నుండి విడుదల దుష్ట కార్యముల నుండి విడుదల దుష్ట వ్యామోహాల నుండి విడుదల హల్లెలూయా 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 స్తోత్రమయ్యా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా
రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో మందిని తాకి స్వస్థపరిచి ప్రాణభిక్ష పెట్టి దృష్టిదానాన్ని చేసి ఊహించినటువంటి కార్యాలు, ఉన్నతమైన కార్యాలు చేసి, బిడ్డ నీ జీవితంలో ఉన్న చిన్న సమస్యలను కూడా నేను తొలగిస్తాను, నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు నేను పరిష్కారాన్ని ఇస్తాను, నా మీద విశ్వసించే వాళ్ళని నేను ఎప్పుడూ చేయి విడిచిపెట్టను కదా. మాట ఇచ్చి తప్పే దేవుని కాదు, మాట మార్చే దేవుని కాదు, నా మీద ఆధారపడే వాళ్లను సదా దీవించే దేవుడను. ఇన్ని గొప్ప కార్యాలు చూసి కూడా నన్ను విశ్వసించలేకపోతున్నావా? రాబిడ్డ, భారముతో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? వ్యాధి బాధలతో ఉన్నావా? నా ఎద్దుకు రాబిడ్డ, నీకు విశ్రాంతినిస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ప్రతి రోగము నుండి విడుదలను, ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి గొడవ నుండి, ప్రతి మనస్పర్ధ నుండి, ప్రతి అనుమానము నుండి నీకు విడుదలను దయచేస్తానని ఆ గొప్ప దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ శరీరములో ఎక్కడెక్కడైతే వ్యాధి బాధలు ఉన్నాయో, ఎవరెవరైతే భయముతో ఆందోళనతో జీవిస్తున్నారో మీ హృదయం మీద చేయి పెట్టండి. మీ శరీరంలో ఏ భాగంలో నొప్పి వేదన ఉందో అక్కడ మీ చెయ్యి పెట్టండి. అది మీ చెయ్యి కాదు, దేవుని యొక్క హస్తం. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో గర్భం మీద ఆ సిలువ ముద్ర వేసి ప్రభువుకు సమర్పించండి. నీవు రాసి పెట్టుకో, ఈరోజు సాయంత్రం జరుగుతున్న ఈ ఆరాధనలో దేవుడు నీకు విడుదలను దయచేయబోతున్నాడు. గొప్ప మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. అద్భుత రూపంలో సంతానాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. విశ్వాసముతో ప్రార్థించు. మరణించి 4 రోజులై కుళ్ళిపోయిన వాసన వచ్చిన వ్యక్తినే జీవముతో లేపిన దేవునికి నీ చిన్న సమస్య పెద్ద లెక్క కాదు బిడ్డ. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలతో బాధపడుతూ ఉన్నారా? శాంతి సమాధానం లేకుండా ఆస్తుల దగ్గర సమస్యలు, కోర్టు కేసులతో, ఇంకా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నావు బిడ్డ. ఈరోజు ప్రభు ముందు మోకరించు. ప్రతి దానిని ఆయన పాదాల దగ్గర ఉంచు. యాయీరు తన బిడ్డను రక్షించుకోవడం కోసం ఆయన పాదాల మీద పడి సాగీలపడి బోర్న ఏడ్చా. అయ్యా, ఒక కూతురు, నీవు ఆమెను బ్రతికించకపోతే నేను బ్రతకలేనయ్యా అని ప్రాధేయపడ్డాడు. ఆ విశ్వాసాన్ని మెచ్చిన దేవుడు జాలితో ఆయన ఇంటికి వెళ్ళాడు. బయట బోరుని ఏడుస్తున్నా ఆ సందర్భంలో ఆ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టి ఆ విషాదాన్ని సంతోషంగా మార్చేశాడు గొప్ప దేవుడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి విషాదాన్ని తొలగించడానికి గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దివ్య సప్రసాద రూపములో నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రతి అడ్డంకును, ప్రతి చీకటిని తొలగించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. 2 చేతులు పైకి లేపి ప్రతి బాధను, ప్రతి సమస్యను సమర్పించి ఆ గొప్ప దేవుని ఆరాధించి, ప్రభా నన్ను తాకి స్వస్థపరచు, ప్రభా నాకు విడుదల దయచేయమని వేడుకున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, స్తుతించు. ఆ దేవుడు విడుదలను, స్వస్థతను దయచేయబోతున్నాడు. ప్రభా, ఈ బిడ్డలు ఎక్కడెక్కడైతే హస్తాలు ఉంచారో, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో, ప్రభా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డలకు ఇప్పుడే, ఈ క్షణమే సంపూర్ణ స్వస్థత కలుగునుగాక.
ప్రతి రోగము నుండి పాపము నుండి విడుదల కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, ఏ కుటుంబంలోనైతే గొడవలు, సమస్యలు, బాధలు, మానసిక శారీరక రోగాలతో బాధపడుతూ ఉన్నారు, ఈ క్షణమే మీ ఉన్నతమైన నామములో ప్రార్థిస్తూ ఉండగా సంపూర్ణ విడుదల బిడ్డలకు వచ్చును గాక. సమాధానం ఆ బిడ్డలకు వచ్చును గాక. ఐక్యము ఆ బిడ్డలకు వచ్చును గాక. సంతోషం ఆ బిడ్డలకు వచ్చును గాక. ఆరోగ్యముతో దీవించబడును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు. ఎక్కడ స్వస్థత, దేని నుండి స్వస్థత కావాలనుకుంటున్నావో ప్రభు సమర్పించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, ఈ బిడ్డలు ఎక్కడ నొప్పిగా ఉందో, ఎక్కడ వేదనగా ఉందో హస్తాలు ఉంచి ప్రార్థిస్తూ ఉండగా, ఓ పరమ వైద్యుడా, ఇప్పుడే వెళ్ళి ఆ బిడ్డలను తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించండి ప్రియ బిడ్డలారా, దేని నుండి విడుదల కావాలనుకుంటున్నారో స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ప్రతి కుటుంబము దీవించబడును గాక. ప్రతి రోగము తొలగిపోవును గాక. ప్రతి సమస్య తొలగిపోవును గాక. సంతాన వరము లభించును గాక. ఉద్యోగాలు లభించును గాక. వివాహ సంబంధాలు ఏర్పడును గాక. విదేశాలకు మార్గాలు తెరవబడును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, విదేశాల నుండి ఎంతో మంది ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించమని వేడుకుంటాం. వారిలో ఉన్న భయము, ఆందోళన, వేదనను తొలగించమని వేడుకుంటున్నాం. ఏ బాధ, ఏ వ్యాధి, ఏ వైరస్ ఆ బిడ్డను సోకకుండా కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభువా, భయంకరమైనటువంటి కరోనా వైరస్ తో బాధపడుతూ ఉన్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఆసుపత్రిలో అనారోగ్యముతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డకు ఈ క్షణమే సంపూర్ణ ఆరోగ్యము లభించును గాక. సంపూర్ణ విడుదల కలుగును గాక. ప్రతి పాపము బంధాల నుండి విడుదల కలుగును గాక. ప్రతి అనారోగ్యం నుండి విడుదల కలుగును గాక. ప్రతి దుష్ట శక్తి నుండి విడుదల కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని దీవెనలను స్వీకరిస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరినీ తాకి స్వస్థపరచాలని నిద్రిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి మనలో ప్రవేశించి మనలో ఉన్న రోగము నుండి, బాధ నుండి, నొప్పి నుండి సంపూర్ణ విడుదలను మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు మనందరూ దీవించబోతున్నాడు. ఇప్పటి వరకు ఆరాధనలో పాలు పంచుకున్న మనందరిని దీవించమని ఈ డివైన్ వాయిస్ ఐస్ అనే ఈ ఛానల్ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి అని, దీవించబడాలి అని, ఈ ఛానల్ అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలి అని, దీనికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేద్దాం. దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారు చేస్తున్నటువంటి త్యాగానికి తగిన బహుమానాలను బిడ్డలకు దయచేయమని, మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో ఏమేమి కావాలనుకుంటున్నారో, బిడ్డలకు బంగారు భవిష్యత్తు, చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసి హేరాళముగా దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రయాణం చేస్తున్న బిడ్డలను
విదేశాలకు వెళ్ళబోతున్నటువంటి బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఇంకా అనేక ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించబడునుగాక. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదను. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ మీకే కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మీకే ఘనత మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆరాధన మీకే, ఆరాధన